Jungle. వికలాంగురాలి స్థలం ఆక్రమణపై కలెక్టరేట్ వద్ద నిరసన ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రక్షణ కల్పించాలని వికలాంగుల సంఘం డిమాండ్. సుజాతకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కి వినతి పత్రం. మధురవాడ మధులాపూర్ కాలనీలో నివసిస్తున్న వికలాంగులు సుజాతకు ప్రభుత్వం సైట్ అలాట్మెంట్ చేసి పట్టా మంజూరు చేసినప్పటికీ ఆమె స్థలాన్ని ఓ ఏఆర్ కానిస్టేబుల్ అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వికలాంగుల సంఘం కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ తమ సంఘ సభ్యురాలు సుజాతకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని తిరిగిప్పించి ఆమెకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కు 2 వినతి పత్రాలు సమర్పించి జరుగుతున్న అన్యాయం గురించి వివరించినట్లు తెలిపారు. ఒక వికలాంగురాలు స్వయంగా పనులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉండగా ఆమెపై అలాంటి అన్యాయం జరగడం బాధాకరమని వికలాంగుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో వికలాంగులు పాల్గొని సుజాతకు సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థలాన్ని నాది కాదని చెప్తున్నారు సార్, అబద్ధం చెప్తున్నారు. నేను ట్యాక్స్ కడుతున్నాను సార్, గవర్నమెంట్ లోన్ తీసుకున్నాను, ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాను, నాకు పట్టా ఉంది, అయినా నాది కాదని ఎంఆర్ఓ ఆఫీస్లో రాంగ్ ఎండార్స్మెంట్ ఇచ్చారు సార్. అది మారుస్తామన్నారు. ఎన్ని రోజులైనా వాళ్ళు మార్చట్లేదు, నన్ను పిలవట్లేదు సార్. దయచేసి మీ అందరికీ విలేకరులు సోదరులకి నా తోటి వికలాంగులందరికీ నా కోసం ఇంత కష్టపడిన మా విహెచ్పిఎస్ వాళ్ళకి అందరికీ నాకు ఎలా అయినా నాకు ఇప్పించాలి సార్. నాకు ఇంకా వేరే ఆధారం లేదు. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను సార్ దీనికోసము. ఈ డిపార్ట్మెంట్కి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అంటారు, కలెక్టర్ గారు అంటారు, ఎక్కడ నాకు న్యాయం చేయట్లేదు సార్. నాకు లాలం సన్యాసి నాయుడు ఏఆర్ కానిస్టేబుల్ బినామీ పేరుతో నేనేం చేయలేదని ఆయన పిఎం పాలెంలో గ్రీన్ సర్టిఫికేట్ పోలీస్ స్టేషన్లో తెచ్చుకున్నాడు సార్. కానీ మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే అందరూ ఆయన పేరే చెప్తున్నారు సార్. ఆయన ఇప్పుడు నేను పదే సార్లు నా స్థలానికి నేను వెళ్తున్నానని నాకు వార్నింగ్ ఇచ్చారు. నీ హస్బెండ్ అయినా నీకెవరూ లేరు, నీ భర్తనైనా క్షేమంగా చూసుకొని. కానీ మేము వెళ్ళినా సరే చాలా బెదిరింపులు సార్. ఎన్నిసార్లు సార్ నేను ఈ రోజు మీ దగ్గర మిమ్మల్ని కలవాలంటే నాకు చాలా కష్టం. మంత్రి గారు అయ్యన్ పాత్రుడు దగ్గర ఆయన పనిచేస్తున్నారు సార్. నేను వెళ్ళే డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇప్పుడు కూడా వచ్చేసి ఉంటాడు సార్. నా వికలాంగ సోదరులు పొల్యూట్ అవ్వలేదు కాబట్టి నా కోసం నుంచున్నారు. ఆయన ఇతరులు ఎవరి దగ్గరికైనా ఆయన మా దివ్యాంగురాలైనటువంటి సుజాతకి మిద్రాపూర్లో గతంలో ఒక సైటు ఇచ్చారు, అలాట్ చేశారు. సైట్ నెంబరు, ప్లాట్ నెంబర్ 15 నెంబరు. ఒక ఎయిర్ కానిస్టేబుల్గా మన మంత్రి గారి దగ్గరగా గన్మెన్గా పనిచేసి ఆవిడ సైట్ని కబ్జా చేశారు. ఆవిడకి అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని కాగితాలు ఒరిజినల్ కూడా ఉన్నాయి. ఆవిడకి పట్టా ఇచ్చారు, కరెంటు బిల్లు, హౌస్ ట్యాక్స్ అన్నీ కూడా రెగ్యులర్గా కట్టుకుంటుంది. ఆయన ఎంఆర్ఓని మేనేజ్ చేశారు, పోలీసులు మేనేజ్ చేశారు, యువతల నాయకులు మేనేజ్ చేసి ఆవిడని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కావున మిథిలాపూర్ సైట్లోనూ వాళ్ళ ఆయన కానీ ఆవిడ కానీ వెళ్తే చంపేస్తామని చెప్పి భయపిస్తున్నారు. ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే మా దివ్యాంగులకి కంపల్సరీగా న్యాయం మీ వీడియో ద్వారా కలెక్టర్ గారికి అందజేయవలసిందిగా మీ వీడియోని వేడుకుంటున్నాము. అలాగే ఆవిడకి గవర్నమెంట్ ద్వారా ప్లాట్ వచ్చింది, లోన్ వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ అది మీరు ఎవరి దగ్గర కొన్నారని చెప్పి అది ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా ఆయన ఈవిడిని జడిపిస్తున్నారు. ఈవిడ ఎక్కడ కూడా సంతం కూడా పెట్టలేదు. కావున ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ పరిశీలించి ఆయన వెంటనే అరెస్ట్ చేసి ఆ ఉద్యోగం నుంచి ఆయన తొలగించవలసిందిగా మా దివ్యాంగుల తరపున డిమాండ్ చేస్తున్నాము. మీ వీడియో ద్వారా కూడా అవ్వకపోయిన వల్ల మేము కంపల్సరిగా ఇక్కడే కలెక్టరేట్ దగ్గరే మా దివ్యాంగుల ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కావున మీరు మా మీద దయించి ప్రతి విషయం కూడా మీరు దివ్యాంగులకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.